హలో కిడ్స్, ఈరోజు మనం పోలీస్ నేర్పించిన ఒక జీవిత సత్యం కథ గురించి తెలుసుకుందామా. మరి ఒక చిన్న పట్టణంలో సత్యం అనే ధైర్యవంతమైన పోలీసు ఉన్నాడనమాట. అతనికి నిబద్ధత, నిజాయితీ వల్ల అందరూ గౌరవించేవాళ్ళు. అంటే సత్యం అనే పోలీసు ఆయన చాలా నిజాయితీగా ఉండేవాడని అర్థం అన్నమాట. అదే పట్టణంలో రాజు అనే ఒక దొంగ కూడా ఉండేవాడు. రాజు తన తెలివితేటలతో దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుపడకుండా ఉండేవాడు. ఈ రాజు అనే దొంగ మాత్రం చాలా తెలివైనడు. అతను ఏం చేస్తాడు అంటే అన్ని చోట్ల దొంగతనాలు చేస్తాడు. కానీ తన తెలివితేటలను ఉపయోగించి ఏ రోజు పోలీసులకు దొరకకుండా ఎలా ఉండాలి అని చాలా ప్లాన్లు వేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఈ పోలీసు ఈ దొంగని ఎలా పట్టుకుంటాడు అనేది ఈ కథ సారాంశం. ఎప్పుడు దొంగతనాలు చేసే అలవాటున్న రాజు పనిలో పనిగా రోజులాగే ఒకరోజు ఏం చేస్తాడంటే, రాత్రిపూట పట్టణంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. రాజు ఒక జ్యువెలరీ షాప్లో చొరబడి బంగారం మొత్తం దోచుకెళ్ళాడు. ఈ వార్త సత్యం పోలీసులకి చేరింది. అతను వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాడు. సో రాజు ఏం చేశాడు, ఒక జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసేసాడు అనమాట. ఈ వార్త ఎక్కడి దాకా వెళ్ళింది, సత్యం అనే పోలీసు ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళింది. ఏమని, ఒక పెద్ద దొంగ జ్యువెలరీ షాప్లో పడి మొత్తం షాప్లో ఉన్న నగలన్నీ దొబ్బేశారు సార్, ఆ దొంగ ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పేసి అందరూ వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇస్తారనమాట. అలా రాజు దొంగతనం చేశాడన్న విషయం తెలిసింది. ఇప్పుడు పోలీస్ పని ఏంటి, ఎక్కడైతే దొంగతనం జరుగుతుందో దాన్ని కనిపెట్టి తీసుకురావడం పోలీస్ పని కదా. ఇప్పుడు పోలీస్ అయినటువంటి సత్యం కూడా అదే చేస్తాడనమాట. ఆ దొంగ అయినటువంటి రాజు ఎక్కడున్నాడు అని కనిపెట్టడం మొదలు పెడతాడు. దాంట్లో భాగంగానే రాజు తన పని పూర్తయ్యాక, అంటే దొంగ తన పనంతా పూర్తయ్యాక పట్టణంలోని ఒక పాడుబడిన ఇంట్లో దాక్కునున్నాడు. మరి దొంగ కదా, దొంగతనం చేశాడు, పోలీసులు చెతుకుతారేమో అని భయం ఉంటుంది కదా, వాళ్ళకి దొరకకుండా దాక్కోవాలని దొంగ అనుకుంటాడు కదా. అందుకోసం వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారనమాట, దొంగతనం చేశాక మనం ఎక్కడన్నా దాక్కోవాలి అని. దాంట్లో భాగంగానే రాజు ఏం చేస్తాడు, ఒక పాడుబడ్డ ఇంట్లో దాక్కుంటాడనమాట. సత్యం తన తెలివితేటలతో ట్రాక్ చేసి ఆ ఇంటిని కనుగొన్నాడు. అంటే పోలీసు ఏం చేస్తాడంటే ఆ దొంగతనం చేసిన రాజు ఎక్కడున్నాడు అనేది కనిపెట్టేశాడనమాట. కానీ అతను రాజును పట్టుకోవాలి అనుకోలేదు, హడావిడి చేయలేదు పట్టుకోవటానికి. దానికి బదులుగా ఆయన ఏం చేశాడు అంటే అతనితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు దొంగని ఎక్కడున్నాడో కనిపెట్టాడు, కానీ అరెస్ట్ చేసి హడావిడి చేసి అతని జీవితాన్ని నాశనం చేయాలని పోలీసు అనుకోలేదు. తనకు ఒక గుణపాఠం చెప్పాలి అని తనతో మాట్లాడాలి, తను చేసిన తప్పేంటో తనకు తెలియచేయాలి, అలాగే దొంగకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి, మంచి మాటలతో చెప్పి చూద్దాం, మారాడు అంటే మంచిది, లేదు అంటే అప్పుడే అరెస్ట్ చేద్దాము అన్నట్టుగా దొంగకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలి అని ఒక మంచి సద్బుద్ధి కలిగిన వాడే సత్యం పోలీస్ అనమాట. అందుకనే పేరుకు తగ్గట్టే సత్యం పోలీస్ మంచి ఆయన. అందుకనే వెంటనే హడావిడి చేసేసి ఊరు వాళ్ళందరినీ పోగేసుకెళ్ళి దొంగని హడావిడి చేయలేదు. ప్రశాంతంగా దొంగతో మాట్లాడి వివరించి తను చేసిన తప్పేంటో తనకు అర్థంలో అయ్యేలా చెప్పి తనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చూస్తాడనమాట. అలా అని పోలీసు రాజుతో ఏం చేస్తాడంటే, రాత్రి ఒక సమయాన సత్యం ఆ ఇంటికి వెళ్ళి రాజుతో మాట్లాడాడు. రాజు, నీ తెలివితేటలు చూసి నాకు ఆశ్చర్యం వేసింది, నువ్వు ఇవన్నీ మంచిదారిలో ఉపయోగిస్తే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా మారగలవు అని సత్యం చెప్పాడు. చాలా తెలివిగా దొంగతనం చేశాడు కదా, చూడు నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో రాజు, మరి ఈ తెలివితేటలన్నీ నువ్వు ఇలా చెడు పని చేయడానికి ఉపయోగిస్తున్నావు కదా, ఇలా దొంగతనాలు చేయడానికి ఉపయోగించే నీ తెలివితేటల్ని మంచి మార్గంలో ఎందుకు పెట్టకూడదు, మంచి మార్గంలో ఏదైనా చేసి కూడా నువ్వు సాధించవచ్చు కదా, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి కదా అని సత్యం దొంగ అయినటువంటి రాజుతో చెప్పేపటికి రాజు ఆలోచనలో పడతాడనమాట. రాజు ఆశ్చర్యపోయి, నువ్వు నన్ను పట్టుకోవడానికి రాలేదా అని అడుగుతాడు. అంటే పోలీస్ రాగానే ఈయన రాజు దొంగ భయపడిపోతాడు కదా, అమ్మో పోలీసు నన్ను కనిపెట్టేశాడు, పట్టుకుంటాడేమో, అరెస్ట్ చేస్తాడేమో అని భయపడిపోయాడు. కానీ ఆయన పట్టుకోవడానికి రాకోకుండా మంచి మాటలు చెప్తున్నాడు కదా రాజుతో, దాంతో రాజు ఆశ్చర్యపోతాడు అనమాట. దానికి సత్యం సమాధానం ఇచ్చాడు, నిన్ను శిక్షించడం కంటే నీ జీవితాన్ని మార్చడం ఎక్కువ ముఖ్యమని నాకు అనిపించింది. మనం చేసిన తప్పులు సరిచేసుకుంటేనే మన జీవితం బాగుపడుతుంది. అంటే ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి నీ జీవితాన్ని పాడు చేసే కన్నా నువ్వు చేసిన తప్పు గురించి చెప్పి నిన్ను ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్ళాలి అని నేను అనుకున్నాను. నువ్వు వింటావా లేదా అనేది నీ ఇష్టం. నువ్వు మారుతాను అంటే నీకు ఒక అవకాశాన్ని ఇస్తాను, లేదు అంటే నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తాను అంటూ రాజుకి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడానికి సత్యం ప్రయత్నిస్తాడనమాట.
పోలీస్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చేపటికి రాజు కూడా నాతో ఎవ్వరు ఎప్పుడు దొంగలాగే చూశారు, నన్ను ఎప్పుడు అసహించుకున్నారు, చిన్నచూపు చూశారు, అలాంటిది ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి ఇంత మంచిగా మాట్లాడి నేను తప్పు చేసిన నన్ను దండించకుండా ఇంత బాగా చూసుకుంటున్నారంటే ఈ పోలీస్ ఆయన ఇంత మంచోడు కాబట్టి ఈయన ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. నేను పుట్టగానే దొంగనైతే కాలేదు కదా, అవసరం వల్లనే ఇలా దొంగనయ్యాను కదా, ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఈయన మాట రెస్పెక్ట్ చేయాలి కదా, వినాలి కదా అని అప్పుడు రాజు కూడా ఆలోచనలో పడతారన్నమాట. దాంతో రాజు ఆలోచనలో పడి అతను తన గతం గురించి ఆలోచించాడు. నిజమే, నా తెలివి వృధాగా పోతుంది, కానీ నా తప్పులను ఎలా సరిచేయగలను అని రాజు అడిగాడు. సత్యం నవ్వి, ప్రతి కొత్త రోజు మనకు కొత్త అవకాశాన్ని ఇస్తుంది. నువ్వు నీ తెలివిని ఉపయోగించి కష్టపడి పని చేస్తే నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పాడు. కాబట్టి అప్పుడు రాజు పోలీస్ చెప్పినట్టుగా ఏం చేస్తాడు అంటే, ఓకే నేను ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నేను మళ్ళీ మంచిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే నాకు కొత్త జీవితం ఉంటుంది అని పోలీస్ చెప్పారు కదా అని అర్థం చేసుకొని ఆ రోజు నుంచి రాజు దొంగతనాలను మానివేసి ఒక మంచి పని చేసేవాడిగా మారిపోయాడు. అతని తెలివితేటలతో ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి పట్టణంలోని ఒక మంచి వ్యక్తిగా పేరు పొందాడు. మరి పోలీస్ ఇచ్చిన సలహాను ఉపయోగించి అలాగే ఆయన అరెస్ట్ చేయకుండా మంచి జీవితాన్ని కూడా ఇస్తా అన్నాడు కదా, ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అలాగే రాజు కూడా దొంగతనాలు కంప్లీట్గా మానేసి మంచి ఒక వ్యాపారం చేసి ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన మంచి పనికి సత్యం అతని ఎప్పటికీ మార్గదర్శకత్వం అందించాడు. అంటే ఆ పోలీసు రాజుకి ఒక మంచి జీవితాన్నే కాకుండా ఎలా బతకాలి అనేది కూడా నేర్పి ఒక చెడు వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మార్చి తనకు ఒక జీవితానికి అవకాశాన్ని ఇచ్చాడనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా చెడు మార్గంలో వెళ్తూ ఉంటే వాళ్ళు వెంటనే చెడు వ్యక్తులు కాదు, ఆ వ్యక్తి ఎందుకు అలా చెడుగా మారాడు అనేది ఆలోచించాలి. ఒకవేళ పరిస్థితుల రీత్యా కానీ ఏదైనా కారణాల వల్ల కానీ చెడు మార్గంలోకి ఎంచుకుంటే మనం అతన్ని సరిచేసామనుకోండి, మంచివాడైతే మారుతాడు, చెడ్డవాడైతే మళ్ళీ అదే చెడ్డ పనులు చేస్తాడు. రెండోసారి దండించాలి, మొదటిసారి మాత్రం మార్గదర్శకత్వం చూపించాలి. ఇదే ఈ కథ యొక్క సారాంశం అన్నమాట. మోరల్ ఏంటో చూద్దామా మరి? తప్పు చేసిన వారిని శిక్షించడం మాత్రమే కాదు, వారిని మార్గం చూపించడం కూడా సమాజం కోసం ముఖ్యం. ప్రతి ఒక్కరికి మార్పు కోసం అవకాశం ఇవ్వాలి. అర్థమైంది కదా? ప్రతి ఒక్కళ్ళు పుట్టుకతోనే చెడ్డవాళ్ళు కాదు, పుట్టుకతో అందరూ మంచివాళ్లే. కొంతమంది డబ్బులు లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక, తన చుట్టూ మంచి చెప్పే మంచి మనుషులు లేక, కొంతమంది అనాథలుగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే చెడ్డ వ్యక్తులతో సావాసం చేయటం వల్ల, ఇలా చాలా రకాల కారణాల వల్ల ఒక మనిషి చెడు మార్గాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. మన చుట్టూ మంచి చెప్పే వాళ్ళు లేనప్పుడు మనకంటే అమ్మా నాన్న ఉన్నారు, మీకు అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి మంచి మార్గంలో వెళ్తాము. కానీ కొంతమందికి మంచి చెప్పే మంచి వాళ్ళు చుట్టూ ఉండకపోవచ్చు కదా, అలాంటి సమయంలో వాళ్ళు చెడు మార్గాన్ని ఎంచుకొని చెడ్డవారిగా అవుతారు. అప్పుడు చెడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది మన కళ్ళ ముందు పడ్డప్పుడు వారికి మంచి మాటలు చెప్పి మంచి మార్గాన్ని ఎంచుకోమని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి వ్యక్తిగా మారారు అనుకుంటే అది సమాజానికి ఉపయోగపడుతుంది, అతనికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అవకాశం ఇచ్చినా సరే తను చెడ్డగానే మారాడు అంటే అప్పుడు మనం అతన్ని శిక్షించాల్సి ఉంటుందన్నమాట. కథ విన్నారు కదా, బాగుంది కదా? మరి మీరు కథని ఎంత శ్రద్ధగా విన్నారో అనేది నేను తెలుసుకోవాలి కదా. అందుకని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. అలాగే మీ మెదడుకి మేతలాగా ఉంటుంది, మీ మెదడు కూడా పదునవుతుంది. అంటే కథ మీరు చక్కగా వింటున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ అనమాట. నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. దానికి సరైన సమాధానాన్ని మీ అమ్మా నాన్నలకి కానీ, మీ గురువు గారికి కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి. కరెక్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తారు. సరే, మరి మొదటి క్వశ్చన్ ఏంటో చూద్దాం. దొంగ అయినటువంటి రాజు ఎక్కడ దొంగతనం చేశాడు? ఈ సమాధానాన్ని మీ అమ్మగారికి కానీ, మీ నాన్నగారికి కానీ, మీ గురువు గారికి కానీ చెప్పండి. రాజు ఏం దొంగతనం చేశాడు? సమాధానం చెప్పేశారా? ఆ సమాధానం చెప్పేస్తే మీరు చాలా గొప్ప పిల్లలు, మంచిగా జాగ్రత్తగా పాఠం వింటున్నారని అర్థం. సరే, మీరు సమాధానం చెప్పలేకపోతే నేను సమాధానం చెప్తాను. రాజు దొంగతనం చేసింది నగల షాప్లో, జ్యువెలరీ షాప్లో ఉన్న నగలన్నీ దొంగతనం చేశాడు. జవాబు నగలు. సరే, రెండో ప్రశ్న ఏంటో చూసేద్దామా మరి? రాజుకి సహాయం చేసిన పోలీసు అధికారి పేరేంటి? రాజుకి సహాయం చేసిన పోలీసు అధికారి పేరేంటి? సమాధానాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి. ఒకవేళ మీ సమాధానం కరెక్ట్ అయితే అభినందించండి. చక్కటి సమాధానం చెప్పి చాలా జాగ్రత్తగా కథను విన్నందుకు ఖచ్చితంగా అభినందించాలి. ఓయ్
చక్కటి సమాధానం చెప్పారు. సరే, మరి సమాధానం ఏంటో ఒకసారి చూసేద్దామా? మరి రాజు సహాయం చేసిన ఆ పోలీస్ అధికారి పేరు సత్యం. జవాబు సత్యం. పోలీస్ అధికారి పేరు సత్యం అన్నమాట. ఇక చక్కటి ప్రశ్నలు అయిపోయాయి, కథ అయిపోయింది కదా. మరి రేపొద్దున మరొక కొత్త కథతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలాగే చక్కగా శ్రద్ధగా వినండి. తర్వాత అడగబోయే ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పండి. రేపటి కథని మిస్ అవ్వద్దు అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతేనే ప్రతిరోజు వచ్చి చెక్ చేయండి. రోజుకొక కొత్త కథ కనిపిస్తుంది. దాన్ని శ్రద్ధగా విని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సరే పిల్లలు, ఉంటాను. రేపు కొత్త కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.